జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి 1800 కోట్లకు పైన వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. పుష్ప సినిమాలో పుష్ప ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్ గుర్తింపు తెచ్చుకుంది. అందులో ముఖ్యంగా పుష్ప తర్వాత సిఖావత్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. సినిమాలోని సిఖావత్ చెప్పే పార్టీ లేదా పుష్ప డైలాగ్ ఎంతో ఫేమస్ అయింది. దీంతో ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా పార్టీ లేదా పుష్ప అని అనుకోవటం కామన్ గా మారింది. అయితే ఈ డైలాగ్లతో సిఖావత్ ఎంత ఫేమస్ అయ్యారో అచ్చు సిఖావత్ పోలికలతో ఉండే డూప్ సిఖావత్ కూడా ఇప్పుడు మంచి ఆదరణ పొందడం మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ సినిమా ఇండస్ట్రీకి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇతని గురించి జెడ్బీ9 న్యూస్ ద్వారా పూర్తి వివరాలు చూద్దాం. మనుషులు పోలిన మనుషులు ఎందరో ఉంటారు, కానీ సెలబ్రిటీల పోలికలతో ఉన్నవారు ఈ మధ్య కాలం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో అకౌంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ సందడి చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటకు చెందిన మహేష్ పోలీస్ డిపార్ట్మెంట్ లోని వాహన డ్రైవర్ గా పనిచేస్తూ సమయం దొరికినప్పుడల్లా షార్ట్ ఫిల్మ్స్, ఫోక్ సాంగ్స్ అడపాదడపా అన్నట్లుగా చేస్తూ ఉన్నాడు. ఇలా సాగుతున్నటువంటి ఈయన జీవితం పుష్ప సినిమా వచ్చాక అందులో విలన్ రోల్ చేసిన షికావత్ క్యారెక్టర్ ఫేమస్ కాగా అచ్చం అలాగే పోలికలతో ఉన్నటువంటి మహేష్ ను అందరూ షికావత్ అంటూ పిలవటం ప్రారంభించారు. పలువురు మహేష్ తో సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మహేష్ కు మంచి గుర్తింపు లభించింది. సోషల్ మీడియాలో మహేష్ ఫోటోలు చూసిన కర్ణాటక, ఉడిపిలో అభిమానులు మహేష్ అలియాస్ షికావత్ తో పెద్ద పెద్ద కటౌట్లతోటి బ్యాండ్ బాజాలు, సెల్ఫీలతో భారీ సెక్యూరిటీ మధ్య ఆహ్వానించి రోడ్ షో నిర్వహించారు. మహేష్ ను ఘనంగా సన్మానించారు. ఇవన్నీ సోషల్ మీడియాలో చూసిన పాస్ ఫజిల్ మహేష్ కు ఇన్స్టాగ్రామ్ లోని మెసేజ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో రాణించాలని తెలిసినట్టు మహేష్ జెడ్బీ9 న్యూస్ తో తెలిపాడు. ఎంట్రీ సేమ్ అట్లనే యాక్షన్ చేసుకుంటాం జనరల్గా కాకుండా. అదంటే కాకిన్ ఫౌండ్ పార్టీ లేదా పుష్ప. ఓకే, పార్టీ లేదా పుష్ప. నా పేరు మహేష్. నా ఊరు వచ్చేసి అప్పన్నపేట గ్రామం, జిల్లా వచ్చి పెద్దపల్లి జిల్లా. నేను గతంలో యూట్యూబ్లో సాంగ్స్ చేసుకుంటా ఇట్లా కష్టపడుకుంటా ఈ మధ్యలోనే ఫాస్ట్ ఫజిల్ లెక్కనే సార్ లెక్క నన్ను పబ్లిక్ గుర్తించిలు. నేను ఇన్స్టాలో ఒక ఫోటో పెట్ట వైరల్ అయినా. కర్ణాటక రాష్ట్రంలో ఉడిపి అని అక్కడ నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ అని తీసుకెళ్ళడం జరిగింది. నన్ను అక్కడ ఈవెంట్లు చేసి చాలా సక్సెస్గా గ్రాండ్ చేయడం జరిగింది. అక్కడ ఈవెంట్ నేను వెళ్తే నాకు మూవీలో అవకాశం ఇచ్చిండు. బన్ అంజాయ్ అండ్ మూవీ త్వరలో ఆల్రెడీ షూట్ నడుస్తుంది. ఒక 1 year అయితే అది సినిమా బయటకు వస్తుంది. నేను గతంలో నాకు ఫోకు ఇండస్ట్రీ అంటే బాగా చాలా ఇష్టం. నేను యాక్టింగ్ అంటే ఏదైనా చేయడానికి ముందుకున్నా. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మీకు ఎటువంటి అవకాశాలు వచ్చింది? తెలుగు ఇండస్ట్రీలో నాకు వచ్చేసి ఇప్పుడు మర్రి చెట్టు కింద మనోళ్ళని వర్మ సార్ డైరెక్టర్ సార్ నాకు అవకాశం ఇచ్చింది. నాకు ఆఫీసర్లు ఏసీపీ వెంకటేశ్వర్ సార్ నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళాను. మన సారంగపాణి సార్ ఏసీపీ సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నా, వెంకటేశ్వర సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నా, సిఐ అనిల్ సార్,
ప్రవీణ్ సార్ సిఐ, అందరి ఆఫీసర్లకు ధన్యవాదాలు చెప్తున్నా. నన్ను కందుల సందక్క నన్ను గుర్తించి ఫస్ట్ ఫోక్ సాంగు చేపించింది అక్క. ఫస్ట్ సాంగు సన్న నడుము సరదాల్చిన అని జానులేరే అని ఆ చెల్లెతోటి నాకు ఫస్ట్ సాంగ్ ఆ చెల్లెతోటి చేసిన నేను యాక్టింగ్. నేను ఈ సాంగ్స్ అయినా యాక్టింగ్ అంటే నాకు చాలా పిచ్చి చిన్నప్పటి నుంచే. ఈ మధ్యలో ఏమైందంటే ఎక్కడైనా పార్టీ లేదా పుష్ప ఒకటి తక్కువైంది పుష్ప అని పబ్లిక్ అంటే నేను నన్ను ఎందుకంటూ